అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 25 పైసల నాణాలు ఉంటే చాలు ఇంట్లో కూర్చొని 45 లక్షలు పొందవచ్చు. అది ఎలాగూ అని అంటూ ఒక న్యూస్ని జీ తెలుగు న్యూస్లో పబ్లిష్ చేశారు. యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో లాగే ఇది కూడా ఒక ఫేక్ న్యూస్. దీన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా 25 పైసా కాయిన్స్ వాల్యూస్ ఎంత ఉంటాయి, హయ్యెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది విత్ పిక్చర్స్ మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే పాత 25 పైసల నాణాలు ఉంటే చాలు మీరు వాటిని ఇండియా మార్ట్లో అమ్ముకోవచ్చు అని చెప్పున్నారు. ఇది మొత్తం న్యూస్ను కూడా మీకు నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే పాస్ చేసి చదువుకునే దానికి ట్రై చేయండి. ఇదంతా కూడా అంతా ఫేక్ న్యూస్ ప్లస్ ఏంటంటే అంతా సోది సటోరి. అందువల్ల నేను మొత్తం స్కిప్ చేసి మెయిన్ పాయింట్ మాత్రమే మీకు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆన్లైన్లో సులభంగా అమ్మొచ్చేసు ఏకంగా 1.5 lakhs పొందవచ్చు ఒక్కొక్క కాయిన్కి అని చెప్పేసి ఒక దగ్గర చెప్పున్నారు. తర్వాత 1985లో ముద్రించి చలామణిలోకి వచ్చుండాలి అనేసి అన్నారు. వాటిపైన కొన్ని ప్రత్యేకమైన బొమ్మలు ఉండాలన్నారు. బట్ ఆ ప్రత్యేకమైన బొమ్మలు ఏంటి అనేది మాత్రం వీళ్ళు చెప్పలేదు ఈ న్యూస్లో. 1985 అన్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చివరికి వచ్చే లోపల 25 పైసల నాణాలు 1, 2 కాదు 20 నుంచి 30 కాయిన్లు జమ చేసి విక్రయిస్తే భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మీ దగ్గర దాదాపు 30 నాణాలు ఉంటే ఏకంగా 45 రూపాయలు పొందవచ్చు అని అన్నారు. 45 lakhs అని ఫస్ట్లో రాశారు. చివరికి వచ్చే లోపల 45 రూపాయలు రాసున్నారు. ఇంత మాత్రమే చెప్పారు కానీ వాటి కండిషన్ బాగుండాలన్నారు. కానీ అవి ఏ కాయిన్స్ ఏంటి అని మాత్రం ఇక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఈ పిక్చర్స్లో చూపించిన కాయిన్స్ వాల్యూ ఎంత ఉంటుంది, అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ ఏంటో కూడా చూద్దాము. 1967 25 పైసా కాయిన్ విత్ బాంబే మింట్ మార్క్ అనమాట. ఈ కాయిన్ మంచి కండిషన్తో ఉంటే 300 నుంచి 400 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంది. కోల్కతా మింట్ కాయిన్ అయితే మాత్రము దాంట్లో సగం వాల్యూ ఉంటుంది. 1986 25 పైసా కాయిన్స్కి అయితే ఎటువంటి ఎక్స్ట్రా వాల్యూ అంటూ లేదు. మంచి కండిషన్తో ఉన్నా కూడా ఒక్కొక్క కాయిన్ వాల్యూ జస్ట్ ఒక 10 to 15 రూపీస్ వరకు ఉంటుంది. 9th ఏషియన్ గేమ్స్ 25 పైసా కాయిన్ 1982లో రిలీజ్ చేశారు. ఇవి బాంబే, కోల్కతా, హైదరాబాద్ 3 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. బాంబే, కోల్కతా వెరీ కామన్ కాయిన్స్ అనమాట. వాటికి జస్ట్ ఒక 25 to 30 రూపీస్ వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. హైదరాబాద్ మింట్ మార్క్ అంటే ఇయర్ కింద ఒక స్టార్ మార్క్ ఉండాలి. ఆ హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే మాత్రము నార్మల్ కాయిన్ అయినా కూడా ఒక 1000 నుంచి 1500 2000 వరకు ఉంటుంది. అదే కాయిన్ యుఎన్సీ కండిషన్ అయితే మాత్రము 3000 నుంచి 4000 మధ్యలో ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఇవి వీళ్ళు చూపించిన కాయిన్స్ వాల్యూస్. అంతేకాని ఎక్కడ కూడా 45 లక్షలు కాదు కదా, కనీసం ₹1,00,000 వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఉండే 25 పైసా కాయిన్స్ చూద్దాము. 25 పైసా కాయిన్స్లోనే హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ వచ్చేసి 1980 బాంబే మింట్ కాయిన్ అనమాట. బాంబే మింట్ అంటే ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉండాలి. ఈ డైమండ్ మార్క్ ఉండే 25 పైసా కాయిన్ అయితే మాత్రము ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 20,000 నుంచి 40,000 వరకు కూడా దాని కండిషన్ బేస్ చేసుకునేసి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ వాల్యూ ఉండే కాయిన్స్ తీసుకుంటే 1984 అండ్ 1989 హైదరాబాద్ మింట్ మార్క్, అదేవిధంగా 1993 హైదరాబాద్ మింట్ మార్క్ అంటే ఇయర్ కింద స్టార్ మార్క్ ఉండాలి. ఈ కాయిన్స్ వచ్చేసి కాయిన్ కండిషన్ అంత బాగోలేకపోయినా కూడా 1000 నుంచి 1500 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. అదే యుఎన్సీ కండిషన్ అయితే మాత్రము 2000 నుంచి 3000 3500 వరకు కూడా ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఇవి హైయెస్ట్ అంటే కొంచెం ₹1000 పైన ఉండే కాయిన్స్ ఇవి మాత్రమే. ఓకే, అర్థమైంది కదా వీటిలో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ ఏంటి అనేది. అంతేకాని లక్షలు మాత్రం ఎక్కడ రావండి. ఇటువంటి ఫేక్ న్యూస్ని చూసి మీరు ఎవరు ఎక్కడ మోసపోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా sreeshadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్లో మీరు అడగొచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇదే విధంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి అన్నిటినీ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అన్నీ చూసి అదేవిధంగా మిగిలిన వీడియోస్ కూడా చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. బట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.